రెండో పాఠం, రెండో అంశం మనం నేర్చుకోగలిగితే, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానం కొరకు మనం దేవుణ్ణి అడగాలి. చూడండి, ఎప్పుడైతే పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళగానే కొర్నేలు ఏం చేస్తాడంటే, ఒకసారి మనం చూసుకుందాం. 25వ వచనం చూడండి, 10వ అధ్యాయం 25వ వచనం. 10వ అధ్యాయం 25వ వచనం చూడండి. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఏంటంటే, కొర్నేలి అది ప్రారంభము, దేవుని జ్ఞానానికి ప్రారంభము. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే దైవ సేవకుడు, దైవదాసుడు పేతురు గారు అపోస్తలుడు లోపలికి వచ్చాడో, కొర్నేలి కాళ్ళ మీద పడ్డాడు, నమస్కారం చేశాడు. ఇది ఎవరు చేస్తారంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న, దేవుని గురించి లేకపోతే దేవుని యొక్క వాక్యం గురించి, జ్ఞానం గురించి సంపూర్ణమైన అవగాహన లేకపోతే ఇలా మనుషులకు నమస్కరిస్తారు. చూడండి, కొర్నేలి నీతిపరుడే, భయభక్తులు కలిగి ఉన్నవాడే, దేవుణ్ణి తన జీవితం ద్వారా ఆకర్షించిన వాడే. కానీ ఇక్కడ సంపూర్ణమైనటువంటి జ్ఞానము ఆయనకు కనపడడం లేదు. చూడండి, సంపూర్ణమైన జ్ఞానం అంటే, నేను ఇక్కడ ఒక విషయం చెప్తా మీకు. బైబిల్ మొత్తం తెలియాలని కాదు, దేవుడికి మనుషులకి మధ్య వ్యత్యాసం తెలియాలి. అది మనుషులెవరు, దేవుడెవరు, మనుషుల కంటే దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు. మనిషికి దేవునికి వ్యత్యాసం తెలియాలి. జ్ఞానం అనగానే మర్మాలని నా ఉద్దేశం కాదు. జ్ఞానం అంటే పరిపక్వత, దేవుని గురించిన సంపూర్ణమైనటువంటి పరిపక్వత. ఆయనకి మనుషులకి తేడా తెలియాలి. మనం ఎంత చిన్నవారమో తెలియాలి, ఆయన ఎంత గొప్పవాడో తెలియాలి. నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయడానికి కూడా నాకు అర్హత లేదు అంటున్నాడు. ఎవరు? బాప్తిజం ఇచ్చే యోహాను. యోహాను చూసిన వాళ్ళు, ఈయనే క్రీస్తు అయి ఉంటాడని, నువ్వు క్రీస్తువా అయితే చెప్పు అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మారు మనసు నిమిత్తం నీళ్ళల్లో మీకు బాప్తిజం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుని కాదు, ఆయన చెప్పులు మోయడానికి కూడా నాకు అర్హత లేదు. యేసు ఎవరో నీకు తెలియాలి, నేనెవరో నాకు తెలియాలి. నువ్వెవరో నీకు తెలియాలి, యేసు ఎవరో నీకు తెలియాలి. ఈరోజు యేసు ఎవరో తెలియక యేసు కూడా మనలాంటోడే అంటున్నారు చాలామంది. ఏమంటున్నారు? బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర వీళ్ళని నిలబెడితే వీళ్ళకి అర్థమవుతుంది యేసు ప్రభు ఎంత గొప్పవాడో, మనం ఎంత చిన్నవాళ్ళమో అని. కాబట్టి మనము దేవుని యొక్క జ్ఞానం కొరకు, అంటే ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఆయన్ని మనం అడగాలి. యాకోబు 1:5 చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట. దేవుణ్ణి మనం ఏం అడగాలి చూడండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. జ్ఞానానికి మూలం ఎవరు? దేవుడు. జ్ఞానము సర్వసంపదలు క్రీస్తు యందు గుప్తములై ఉన్నవి. కాబట్టి మనం క్రీస్తుని అడగాలి, మనము దేవుణ్ణి అడగాలి. ఆయన అడిగితే సంపూర్ణమైన జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం మనకుంటే, పరిపక్వత మనకుంటే, మనుషుల కాళ్ళకు మనం నమస్కారము చెయ్యము. చూడండి, ఇక్కడ కొర్నేలు గారికి ప్రారంభంలో అంత జ్ఞానము లేకపోబట్టి ఆయన పేతురు కాళ్ళ మీద పడ్డాడు. కానీ అది మనము చేయకూడదు. ఈరోజు చాలామంది పరిపక్వత లేకుండా సంఘంలో వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని స్థానాన్ని మనుషులకు ఇస్తున్నారు. బాగా వినండి, మనుషుల మెప్పు కోసము దేవుణ్ణి తృణీకరిస్తూ దేవుని స్థానాన్ని మనుషులకు ఇస్తున్నారు. దేవుని స్థానాన్ని ఎవరికి ఇస్తున్నారు?
మనుషులకి ఇస్తున్నారు. పరిపక్వత లేదు చాలామందికి. బైబిల్లో గొప్ప గొప్ప మర్మాలు బోధించే వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. కాబట్టి దేవుని జ్ఞానం అనగానే మర్మాలు బోధించడం కాదు, ఆయన గురించిన సంపూర్ణ అవగాహన మనకు ఉండాలి. మొట్టమొదటి ఆయన ఏంటో మనకు తెలియాలి. ఆయన ఎవరో మనకి తెలిస్తే ఆయన స్థానాన్ని ఎవరికి కూడా ఇవ్వము. రాజుకి ఇవ్వము, మంత్రులకు ఇవ్వము, డబ్బున్న వాళ్ళకి ఇవ్వము, ఎవరికి కూడా ఇచ్చే అవకాశమే లేదు. ఈ రోజుల్లో చాలామంది దేవుని స్థానాన్ని కుటుంబంలో ఉన్న సభ్యులకి, స్నేహితులకి, మంత్రులకి, రాజులకి ఇస్తుంటారు. అవునా కాదా? అంటే దేవుని కంటే గొప్పగా వాళ్ళని చూడడం, దేవుని కంటే వాళ్ళని సంతోషపరచడం. నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడిని అయితే క్రీస్తుకి దాసుడిని కాకపోదును అన్నాడు గలతీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు. ఇప్పటికీ నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడిని అయితే అసలు నేను క్రీస్తు దాసుడినే కాదు. అర్థమవుతుందా? అంటే మనం ఎవరిని మెప్పించాలి? దేవుడిని మెప్పించాలి, మనుషుల్ని కాదు. మనుషుల్ని పొగడ్డం కాదు మనం చేయవలసింది. ఈరోజు చాలామంది అదే చేస్తున్నారు. మాకు వాక్యం నేర్పించారు, లేకపోతే మాకు సహాయం చేశారని దేవుని స్థానాన్ని ఇస్తుంటారు. నీకు వాక్యం నేర్పిస్తే ఓకే, మంచిదే. అలాగే నువ్వు దేవుని స్థానాన్ని ఇస్తావా? ఇవ్వకూడదు. దేవుని స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వకూడదు. రాజులు నీ ముందు నిలబడి నిన్ను బెదిరించినా కూడా నువ్వు దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. నెబుకద్నెజరు తన రాజ్యంలో ప్రతిమను నిలవబెట్టి ప్రతిమకు నమస్కారం చేయాలని ఆదేశించాడు. ఒక చట్టాన్ని తీసుకుని వచ్చాడు, ఒక జీవో తీసుకుని వచ్చాడు, ఆ ప్రతిమకు నమస్కరించాలి. అప్పుడు ధైర్యంగా రొమ్ము విరిచి నిలబడ్డ మొనగాలు ఎవరో తెలుసా? షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఆ విషయంలో వాళ్ళు రాజునే ధిక్కరించారు. రాజుని గడ్డి పరకలాగా తీసి పక్కన పడేశారు. చూడండి, నువ్వు రాజు కావచ్చు, నువ్వు మంత్రి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ప్రపంచాన్ని గెలిచిన వాడివే కావచ్చు, నీ పేరు గిన్నిస్ బుక్లో ఉండొచ్చు, నువ్వు గ్రీకు వీరుడు అయినా కావచ్చు, నువ్వు ఎవరివైనా సరే, మనము దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. ప్రతిమకు నమస్కరించలా, నువ్వు అగ్నిగుండంలో పడేస్తావా? పడేయి. రక్షించటానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోతే మాకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము నమస్కారము చెయ్యము. చూడండి, అది దేవుని స్థానం. సాతాను వచ్చి యేసుప్రభుతో ఏమంటుందో తెలుసా? ఈ లోకరాజ్యాలని చూపించి నువ్వు నాకు నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇస్తానంటుంది. ఎంత దుర్మార్గుడు చూడండి వాడు, నరహంతకుడు, హంతకుడు వాడు, అపవాది, ఘటసర్పం. యేసుప్రభుతో అంటున్నాడు నువ్వు నాకు నమస్కారం చేయి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? సైతానా పో అన్నాడు. అవునా కదా? ఆలోచన చేయండి, అది దేవుని స్థానం. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. అది దేవుని స్థానం, అది ఎవరికి ఇవ్వకూడదు. సీమోను అనే పరిసయ్యుని ఇంటికి యేసు ప్రభు పోతే ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి పశ్చాత్తాపంతో ఆమె హృదయం నిండినదై కన్నీళ్ళు ఆపుకోలేక కన్నీళ్ళు కురిపించి ప్రభు పాదాల మీద కన్నీళ్ళు రాలితే ఆ కన్నీళ్ళని తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. అది దేవుని స్థానం, అది మనుషుల స్థానం కాదు. దేవుని స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వకూడదు, అది ప్రభు స్థానం. తన ప్రియమైన శిష్యుడైనటువంటి లాజరు ఇంటికి వెళితే మరియ ఏం చేస్తుందో తెలుసా? ఒక సేరున్నర అత్తరు తీసుకుని వచ్చి ప్రభు పాదాల మీద పోసి తన కురులతో తుడుస్తుంది. అది ప్రభు స్థానం, అది మనుషుల స్థానం కాదు. ఈ జ్ఞానం మనకు ఉండాలి, ఈ జ్ఞానం మనకు రావాలి. కొర్నేలి కదా ప్రారంభం కాబట్టి, అన్యుడు కాబట్టి ఆయనకి అంత జ్ఞానము లేదు. భయభక్తులు కలిగి ఉన్నా ఆయనకి ఇంత అవగాహన లేదు కాబట్టి ఆయన పేతురు కాళ్ళ మీద పడితే పేతురు ఏమన్నాడు చూడండి, 10వ అధ్యాయం 25వ వచనం. పేతురు గారు ఏమంటున్నారో చూడండి. 10వ అధ్యాయము 25వ వచనం కంటిన్యూ చదవండి. 26వ వచనం. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే
చెప్పి అతన్ని లేవనెత్తి ఆ, చూడండి, అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. చాలు. పేతురు గారు దైవజ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఏమంటున్నాడు? కొర్నేలి, నీవు అలా చేయకూడదు, ఎందుకంటే నేను కూడా నీలాంటి మనిషినే. నేను సేవకుని కావచ్చు, అపోస్తులుని కావచ్చు, నాకు అధికారమే ఉండొచ్చు, నేను గొప్పవాడిని కావచ్చు, నా నీడబడితే స్వస్థతలు కూడా జరిగాయి. ఓకే, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, నేను అపోస్తులుడిగా ఉన్నాను క్రీస్తుకి. అయినా సరే నేను ఒక మనిషిని. చూడండి, ఇది మనకు తెలియాలి. మనిషి దేవుడు, మనిషికి దేవుడికి తేడా తెలియాలి. ఇది తెలియకపోతే దేవుని స్థానాన్ని మనుషులకిచ్చి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. చూడండి, చాలామంది మనుషుల్ని మెప్పించడానికి వాక్యాన్ని మార్చడానికి తయారయ్యారు ఈరోజు చాలామంది. ఎవరో ఒక ఆయన యేసు ప్రభు దేవుడు కాదని బోధ ప్రారంభిస్తే ఆయన బోధ నిజమని బైబిల్లో లేని దాన్ని ఈరోజు మాట్లాడడానికి, బైబిల్ని వక్రీకరించి చెప్పడానికి, బైబిల్ని మార్చడానికే ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు. అంటే నువ్వు ఎవరిని సంతోషపెట్టడానికి ఉంటున్నావు? మనిషినా, దేవుణ్ణా? తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి దేవుడని స్పష్టంగా రాయిస్తే ఒక మనిషి, ఒక నరుడు యేసుప్రభు దేవుడు కాదని చెప్తుంటే వాళ్ళ మాటలను సమర్థిస్తూ బైబిల్నే తప్పుపట్టడానికి ఈరోజు చాలామంది యవనస్తులు బయలుదేరారు. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? ఇది చాలా ప్రమాదం. నువ్వు మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా ఉంటే నువ్వు పరలోకం చేరుకోలేవు ఎప్పుడు కూడా. కాబట్టి ప్రియులారా, మనం ఏం ఆలోచన చేయాలంటే దేవుని స్థానాన్ని మనం ఎవరికి కూడా ఇవ్వకూడదు. ప్రభు స్థానాన్ని మనం ఎవరికి కూడా ఇవ్వకూడదు. అది కొర్నేలి చివరికి తెలుసుకున్నాడు. మనం తెలుసుకోవాలి. ఆయన అన్యుడు కాబట్టి ప్రారంభంలో ఆయనకి అంత జ్ఞానం లేదు కాబట్టి ఆయన అలా చేస్తే దానికి కారణం ఉంది, అవునా కదా? కానీ బైబిల్ని కలిగి ఉన్న మనం చేస్తే, కాబట్టి మనకు మనుషులు మెప్పు కాదు మనకు కావాల్సింది, దేవుని మెప్పు మనకు కావాలి.